Jai Shri Ram, day 6, day March 9. Today balance $11.98. టుడే రూల్స్కి అగనెస్ట్గా మనం ట్రేడ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి అని ఇవాళ మీకు చూపిస్తా. ఇవాళ నేను ట్రేడ్ జస్ట్ నేను నార్మల్గా నా రూల్స్ ప్రకారం రెండే ట్రేడ్లు తీసుకోవాలా. కాకపోతే నేను ఇవాళ తీసుకున్న ట్రేడ్స్ ఫస్ట్ ట్రేడ్ $3 లాస్, $4 లాస్, సెకండ్ ట్రేడ్ $4 ప్రాఫిట్, నెక్స్ట్ మళ్ళా $3 లాస్, 1.6 cents లాస్, $2.68 లాస్, తర్వాత $3.69 ప్రాఫిట్, దెన్ 0.88 ప్రాఫిట్. నేను నార్మల్గా రెండే ట్రేడ్లు తీసుకోవాలా డైలీ. కాకపోతే రూల్స్కు అగనెస్ట్గా ట్రేడ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసి ఇది సిచ్యువేషన్. అయితే నేను మీరు ఇక్కడ చూస్తే ఇవాళ ట్రేడు నాకు ఇవాళ కొంచెం నేను కన్ఫ్యూజ్లో ఉండే. అయితే ఇది మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రేడ్ ఏంటంటే ఇక్కడ బేరిష్లో ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఇది బేరిష్లో ఉంది. ఇక్కడ ఇవాళ ట్రేడ్ మొత్తం ఇవాళ అనేది బేరిష్లో ఉంది. అయితే నేను ఇక్కడ ఇది 50 minutes టైం, 50 minutes టైం ఫ్రేమ్లో ఆల్రెడీ నేను ఇక్కడ మార్కు చేసుకొని పెట్టుకున్నా. ఇది నా ట్రేడ్. అసలు నార్మల్గా నా రూల్స్ ప్రకారం నేను ట్రేడ్ చేసేది ఈ పాయింట్లో నేను ట్రేడ్ చేయాలా. అయితే ఇక్కడ మార్కెట్ కన్సల్టెన్సీ ఈ లైన్లో జరిగినప్పుడు నేను 15 minutes, నేను మీకు 5 minutes ఒకసారి చూపిస్తా. ఇక్కడ కన్సల్టెన్సీ అయిపోయింది. నేను ట్రేడ్ చేయాలా. ఇది నాది ప్రాసెస్. ఇది నేను ట్రేడ్ చేయాల్సిన ప్రాసెస్. నార్మల్గా సేల్ ఉంది. అయితే ఇక్కడ హెచ్డి ఇక్కడ నేను సేల్ చేయాలి. కాకపోతే ఇది నా లైన్ అనేది బ్రేక్అవుట్ ఇది బ్రేక్అవుట్ అయింది. కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ నార్మల్ నేను సేల్ తీసుకోవాలా. కాకపోతే దీన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి నేను తర్వాత బై సైడ్ తీసుకోవాలా. ఇది నా రూల్స్ ప్రకారం నేను ట్రేడింగ్ చేస్తే కంపల్సరీ ఇవాళ నేను ఇది ప్రాఫిట్. నేను ఇప్పుడు ఈ ట్రేడ్ని నేను తీసుకుంటుంటే, కాకపోతే నేను ఏం చేసిందంటే నా ట్రేడ్కు సంబంధం లేకుండా నేను ఇక్కడ బై చేసిన. ట్రేడ్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది, నేనేమో రివర్స్ ట్రేడ్కి అపోజిట్లో నేను ఇక్కడ బై చేసిన. ఈ ప్లేస్లో బై చేసిన. ఈ ప్లేస్లో బై చేస్తే నాకు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఈ ప్లేస్లో స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయినాక నేను ఏం చేసిన, మళ్ళీ నెక్స్ట్ 1 minute టైం ఫ్రేమ్లో మళ్ళీ కన్ఫర్మేషన్ ఇక్కడ ట్రెండ్ లైన్, దీనికి ట్రెండ్ లైన్కి నేను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఏం చేసిన, ఇది ఆల్రెడీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. అయిపోతే నేను మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ నేను 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి కన్ఫర్మేషన్ తీసుకున్నా. మళ్ళీ మీరు చూపిస్తా. స్ట్రక్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్లో నేను కన్ఫర్మేషన్ నాకు దొరికేసింది. దొరికితే నేను నేను అనేది ఇది చేసిన బై చేసి నేను క్యాండిల్ దగ్గరనే పెట్టేసిన స్టాప్ లాస్. కాకపోతే మీరు చూసారా ఆల్మోస్ట్ ట్రిగర్ అయిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం నేను $1.04 పెట్టిన. ఆల్మోస్ట్ ఇది $1. ఆల్మోస్ట్ మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. అయితే మీరు చూడండి, తర్వాత నేను ట్రెండ్ లైన్ తర్వాత దీన్ని 5 minutesకి చేంజ్ చేస్తా. అయితే మీరు చూస్తే నాది ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేసుకున్నా కదా. నా మార్కెట్ నార్మల్గా నేను నుంచి వరకు పెట్టుకోవాలన్నది టార్గెట్. అంటే $10 ప్రాఫిట్. అక్కడ ఆల్రెడీ $4 లాస్ అయిపోయింది. తర్వాత నాకు ప్రాఫిట్ ఉన్నది $10 రావాలా. కాకపోతే కాకపోతే భయం, ఆల్రెడీ $4 పోయింది కదా, మళ్ళీ అమౌంట్ పోతుందేమో అని చెప్పేసి నేను ప్రాఫిట్ ఇంతే తీసుకున్నా. ఇక్కడికే తీసుకున్నా. క్యాష్ అయిపోయి ఇక్కడనే ట్రేడింగ్ చేసేసి ఇది ఇక్కడికే తీసుకున్నా. చూడండి, మనం ఒక్కసారి రాంగ్ ట్రేడ్ తీసుకునే వరకల్లా, మన రూల్స్కు అగనెస్ట్గా రాంగ్ ట్రేడ్ తీసుకునే వరకల్లా
ఇక్కడ ఫస్ట్ రాంగ్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కాబట్టి సెకండ్ ట్రేడ్ మనకు కన్ఫర్మేషన్ మనం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ మనకి ఏమైపోతుంది అంటే భయం ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఉద్దేశంతో మనం తీసుకోవాల్సిన ప్రాఫిట్ తీసుకోలేము. ఏంటంటే మనకు ఆల్రెడీ $4 లాస్ అయిపోయింది కదా, $4 వస్తే సరిపోతుందనే ఉద్దేశంతో నేను $4 తోటి ఎక్సిట్ అయిపోయినా. అదొక నేను చేసిన మిస్టేక్. ఆల్రెడీ ఫస్ట్ వీక్లోనే నేను ఇది చేసిన, తర్వాత దీన్ని రిపీట్ చేయొద్దని చెప్పేసి అనుకున్నా కానీ కాకపోతే ఇది మళ్ళీ అదే రిపీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ ఏం చేసిన మళ్ళీ రూల్స్ అగైన్స్ట్గా అక్కడ ఆల్రెడీ కన్నా కన్ఫర్మేషన్ అనేది నేను చూసుకోవాలి అవునా. కాకపోతే నేను మళ్ళీ ఇక్కడ ఏం చేసిన 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ మీరు చూస్తే నేను 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ నాకు ట్రేడింగ్ అనేది లేదు, ఇక్కడ బుల్లిషే ఉంది చూడండి. ఇది తర్వాత మీరు ఇక్కడ ఇది చూస్తే ఇవి బుల్లిష్ క్యాండిల్సే ఉన్నాయి ఇక్కడ. దట్ మీన్స్ ఏంది, ఇది నా ట్రేడ్కి రివర్స్ అవుతుంది. నేను ఇక్కడ సేల్, ఇక్కడ నాకు ఇక్కడ బేరిష్ క్యాండిల్, ఇక్కడ నాకు రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ వస్తే నేను సేల్ చేస్తుంటే అయినా కూడా నేను రూల్ అగైన్స్ట్ ఏం చేసిన ఆల్రెడీ అక్కడ నాకు 2 ట్రేడ్లు తీసుకున్నాక తర్వాత అరే మళ్ళీ ఇది ఎట్లయినా అని ఆల్రెడీ కిందికి వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ఆల్రెడీ నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది లేదు ఇక్కడ. కాకపోతే నేను ఏం చేసిన దీన్ని ఇక్కడ సేల్ చేసిన, ఇక్కడ పెట్టేసి ఇది సేల్ చేసిన. అప్పుడు ఇది ఏమైపోయింది, స్టాప్ లాస్ అనేది మళ్ళీ హిట్ అయిపోయింది. 3 స్టాప్ లాస్, మళ్ళీ ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోయినాక మళ్ళీ ఏం చేసిన అంటే ఇది బేరిష్ అనేది బిగ్ క్యాండిల్ తర్వాత ఇది 1 minute టైం ఫ్రేమ్. మళ్ళీ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ నెక్స్ట్ నేను ఏం చేసిన, నెక్స్ట్ ట్రేడ్ ఏం చేసిన నేను మీరు ఇక్కడ చూస్తే ట్రేడ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. కాకపోతే ఆల్రెడీ నేను ఇక్కడ మార్క్ చేసుకున్న దానికే ఇది బ్రేక్అవుట్ చేసిందంటే నేను ఇక్కడ బయే తీసుకోవాలా. కాకపోతే నేను ఏం చేసిన ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఇక్కడ హయ్యర్ హై క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ని ఇది బ్రేక్అవుట్ చేయకుండా బిగ్ రిజెక్షన్ వచ్చింది ఇక్కడ ఇది మీరు ఇక్కడ చూస్తే ఇది బిగ్ రిజెక్షన్ అనేది వచ్చింది కదా. ఇక్కడ బిగ్ రిజెక్షన్ వచ్చేవారు కదా నేను ఏం చేసిన అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ సేల్లో ఉంటుందని చెప్పేసి అని ముందే క్యాండిల్ అనేది ఆల్మోస్ట్ ఇది కాకముందే నేను ఇక్కడ సేల్ చేసిన 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ $3 పెట్టేసి ఇక్కడ సేల్ చేసి దీన్ని నేను ఇక్కడ ప్రాఫిట్ ఇక్కడ ఎంత నేను $3 సంథింగ్ ప్రాఫిట్ మళ్ళీ ఇది ఇక్కడనే క్యాష్ టు క్యాష్ అనేది ఇక్కడనే తీసేస్తా. ఇక్కడ నేను ఇలా తీసుకున్నా, ఇక్కడ నేను ప్రాఫిట్ తీసుకున్నా. ఇక్కడ మీకు $3 ఇక్కడ $3 సంథింగ్ ఎంతో ప్రాఫిట్ ఒకసారి మీకు చూపిస్తుంది. ఇక్కడ $3.69 తీసుకున్నాను నేను. ఇక్కడ ఆల్రెడీ 3 స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయినాక తర్వాత మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ ఇది ఇక్కడ తీసుకున్నాక మళ్ళీ ఏంటనే నేను ఏం చేసిన ఆల్రెడీ నేను ఇది నేను ఇక్కడ తీసుకోవాల్సిన ట్రేడు ఇది పోయింది. తర్వాత నేను నేను తీసుకోవాల్సిన ట్రేడ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది నాది దీని బ్రేక్అవుట్ అయిపోయింది కదా. బ్రేక్అవుట్ అయిపోయినప్పుడు నేను ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఇక్కడ వచ్చినప్పుడు దీని కింద కొంచెం డౌన్ సైడ్ కింద నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకొని ఇక్కడ నేను $6 నేను ఇక్కడ నేను తీసుకోవాలా. ఇది నా రూల్స్ ప్రకారం నేను ఇవాళ ట్రేడ్ చేస్తే నాకు అనేది ఇది నాకు ఇవాళ నేను ఇది ప్రాఫిట్ తీసుకుంటుంటే $12 సంథింగ్ తీసుకుంటుంటే బిఫోర్ $14 ఉంది ప్లస్ $12 అంటే నాకు ఇవాళ $26 ఉండాలి నా అకౌంట్. కాకపోతే నేను రూల్స్కి అగైనెస్ట్గా నేను ట్రేడ్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నా అమౌంట్ $12 ఉంది, $2 మైనస్లో ఉంది అమౌంట్. ఇది మనం ఎప్పుడైనా ఒక రూల్స్ని ఫాలో అయితే ఆ రూల్స్ని బ్రేక్అవుట్ చేస్తే ఇది మన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని ట్రేడ్లు తీసుకున్నా ఇవాళ నేను నార్మల్గా తీసుకోవాల్సింది ఒకటే ట్రేడు. ఈ పొజిషన్లో నేను ఇక్కడ సేల్ తీసుకోవాలా. ఇది ఇక్కడ నాకు కన్ఫర్మేషన్ ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి తర్వాత నేను ఇక్కడ దీన్ని బై చేసేయాలా. కాకపోతే నేను ఇక్కడ ఇప్పుడు చేసేవారు కల్లా నేను మొత్తము 1 ట్రేడ్ తీసుకోవాల్సిన ప్లేస్లో నేను మొత్తము ఫస్ట్ అనేది స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సెకండ్ నేను తొందరగా ఎక్సిట్ అయిపోయినా. థర్డ్ ఇవి 3 స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఫోర్త్ది 5th కూడా నేను తొందరగా ఎక్సిట్ అయిపోయినా. ఇది మనం రూల్స్ అగైనెస్ట్గా ట్రేడ్ చేస్తే ఇది ఇలా ఉంటుంది. నేను నార్మల్గా డైలీ 2 ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే నేను ఇవాళ 6 ట్రేడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. ఇది సిచ్యువేషన్. ఇది మార్కెట్లో మన మైండ్, మన ఆలోచన, మన ట్రేడు
మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మన మెంటాలిటీ ఎట్లా ఉంటుందన్న దాన్ని బట్టే మన ట్రేడింగ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను నార్మల్గా ఇవాళ నేను ట్రేడ్ ప్రకారం తీసుకుంటే నాకు ఇవాళ $26 ఉండాల్సింది, నాది రివర్స్ $12 పోకుండా నేనే మార్కెట్ ఇవాళ $2 ఇచ్చిన. ఇది ప్రాసెస్. జై హింద్. దీన్ని బట్టి దీన్ని నేను బ్రేక్అవుట్ చేద్దామని అనుకున్నాను నా వల్ల. ఇది మనం ట్రేడింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అది కష్టం అయిపోతుంది. కాకపోతే ట్రై చేస్తున్నాం, చూద్దాం అది ఎక్కడ వరకు పోతుందని. అయితే నాది అప్పుడు $4 ఇవన్నీ 3 అనేది నేను చేసేవారు కల్లా నా అమౌంట్ ఇవి కంటిన్యూగా ఇవి స్టాప్ లాస్ అనేది ఇవి 3 ఇవన్నీ హిట్ అయిపోయేవారు కల్లా నా దగ్గర $9 సంథింగ్ ఏమో ఉండే. $14 నుంచి $9కి వచ్చింది నాకు. అప్పుడు అయినా చూడండి $9కి వచ్చేవారు కల్లా నేను ఇక్కడ సేల్ చేసినా కదా, ఇది సేల్ చేసినా కదా, ఇది సేల్ చేసినా కదా, దీనికి టోటల్ స్టాప్ లాస్ పెట్టేసిన. నా దగ్గర $9 ఉంటే నేను $9 పెట్టేసిన ఇక్కడ స్టాప్ లాస్. ఇక్కడ ఇది ఎట్లయినా డౌన్ ట్రెండ్ ఉంది కదా, పెద్ద రిజెక్షన్ వచ్చింది కదా, ఏం కదా రిజెక్షనే ఉంటుందని చెప్పేసి ఇది డౌన్ ట్రెండే పెట్టిన. ఇది నా రూల్స్ ప్రకారం ఇది లేదు, నేను ఫాలో అయిన మెథడ్లో ఇది లేదు. కాకపోతే నాకు ఆల్రెడీ 3 స్టాప్ లాస్ వచ్చేవరకల్లా నా మైండ్లో అయిపోయింది కదా, అమౌంట్ వస్తుంది పోతుంది, చాలు నేను ఇది ఉన్న అమౌంట్ మొత్తం ఇక్కడ దీన్ని ఇక్కడికి ఈ లాస్ట్ ఉంది కదా రాంగ్ స్టెప్. నాకు మళ్ళా ఏమనిపించిందంటే అరే ఇది మళ్ళా నాకు అమౌంట్ రానిపోతే పోనానని చెప్పేసి అని. ఒకవేళ నేను ఇవాళ అమౌంట్ అట్లా పెట్టి ఉంటే నాది ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే, ఇవాళ నా అమౌంట్ అనేది 0. కానీ నాకు ఏమనిపించింది అంటే ట్రేడ్ తీసుకున్నాక అరే ఇది నా రూల్స్ ప్రకారం కాదు కదా, నేను మళ్ళీ ఎందుకు ఉన్న అమౌంట్ అంతా నేను చేసిన. ఇక్కడికి రాగానే ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ 1 minute క్యాండిల్ పోయి ఇక్కడ క్యాండిల్ టు క్యాండిల్ అనేది నేను ఎక్సిట్ అయిపోయినా. అయ్యో ఇక్కడ ఇది ఉంది కదా మీకు, ఇక్కడ ఉంది కదా, నేను ఈ ప్లేస్లో నేను ఎక్సిట్ అయిపోయినా. క్యాండిల్ టు క్యాండిల్ ఇక్కడ పెట్టేవరకల్లా ఇది అనేది రిజెక్షన్ వచ్చేసింది, ఇక్కడ నేను ఈ ఎక్సిట్ అయిపోయినా. ఇది ఇవాళ నా రూల్స్కు అగైనెస్ట్గా ట్రేడింగ్ చేయడం వల్ల ఇన్ని ట్రేడ్లు తీసుకోవాల్సి వచ్చింది. 6-7 ట్రేడ్స్ తీసుకున్నా. కాకపోతే నా రూల్స్ ప్రకారం నేను ఇక్కడ డ్రా చేసుకున్నా కదా, దీనికోసం నేను వెయిట్ చేసి ఉంటే మాత్రము ఇవాళ నా అమౌంట్ $26. కానీ ఇప్పుడు నా అమౌంట్ $12 ఉంది. ఇది మనం ఏదో అనుకుంటాం కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రము ఇది మన మైండ్ని ఎంత కంట్రోల్ ఉంచుకుంటామో దాన్ని బట్టి మన ట్రేడ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. కానీ ఇవాళ నేను చేసిన బిగ్ మిస్టేక్ అంటే ఇది ఈ ట్రేడ్ని నేను ఇంతే ఇప్పుడు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి నేను ఇక్కడ ఉంటే నా అమౌంట్ ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ చూడండి, ఇది మొత్తం బుల్లిష్ ట్రేడ్లోనే ఉంది. వాళ్ళ ఇది హిట్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ అయిపోయింది, నా అమౌంట్ మొత్తం డ్రిల్లు. ఇక్కడ నేను ఇదేమో ఇక్కడ పెట్టినా ఇది అమౌంట్ ఉన్నది డ్రిల్లు కదా, ఇవాళ అమౌంట్ మొత్తం గయా. కానీ మళ్ళీ నాకు కొట్టింది అరే ఇది నా రూల్స్ ప్రకారం కాదు కదా, నేను ఇట్లా ఎందుకు చేస్తున్నానని చెప్పేసి అని వెంటనే చేసేవరకల్లా ఆ ఆలోచనే నన్ను ఇది చేసింది. ఇన్ని ట్రేడ్స్ తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ. ఇది పరిస్థితి ఇట్లా. కానీ $26 ఇవాళ అమౌంట్ ఇక 6th డే రోజు $26 ఉండాల్సింది, -$2 తోటి $11.96 ఉంది. ఇది జై హింద్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ట్రేడ్ చేద్దామని చెప్పేసి మైండ్ ఉండే, కాకపోతే అదే ఆలోచన ఉండే, కాకపోతే లేదని చెప్పేసి సిస్టమ్ డౌన్ చేసి కూర్చున్నాయి. లేదు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది చాలు అనే ఉద్దేశంతో వాళ్ళ మస్తు జరిగిందని. చూద్దాం రేపు ఎలా ఉంటుందో ట్రేడింగ్. 6th డే రోజు మాత్రము ఈ వీక్ మొత్తం చేసిందంతా ఇవాళ ఒక్క రోజులనే వెళ్ళిపోతుండే రాంగ్ స్టెప్ తీసుకోవడం వల్ల. చూద్దాం నెక్స్ట్ డే టుమారో ఎట్లుంటుందో మార్కెట్.
రేపు రూల్స్ ప్రకారం చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, జై హింద్.